నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని కాపాడుకుంటూ వస్తాను, నేనే కాపాడుతానని చెప్పేసి మాటలు చెప్తూ ఇప్పుడేమో ఆల్ ఆఫ్ సడన్గా అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేయండి అని చెప్పేసి చెప్తున్నారు అందరికీ. సో చేస్తున్నారు కూడా బలవంతంగా. ఈ మూకుమ్మడి రాజకీయాల వెనుక ఆంతర్యం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. వాలంటీర్ వ్యవస్థను నేనే తీసుకొచ్చా కాబట్టి నేనే కాపాడుకుంటాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పుడేమో అలా కనిపించట్లేదు. వాలంటీర్లు అందరూ కూడా మూకమ్మడిగా రాజీనామాలు చేయండి అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేతి బలవంతంగా చేయిస్తున్నారు రాజీనామాలు అనేటువంటివి టాక్. సో అసలు ఈ మూకుమ్మడి రాజీనామాల వెనక వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఏం నడుస్తుంది, ఆంతర్యం ఏంటి? సో జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం వెనుక చాలా పక్కా స్కెచ్ అయితే ఉంటుంది. అంత తేలిగ్గా అతన్ని అంచనా వేయడం లేదు. ఆ విషయాన్ని కొలికిపూడి శ్రీనివాస్ చాలా క్లియర్గా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అనే అతను నిత్యం రాజకీయాల గురించి ఆలోచిస్తుంటాడు, నిత్యం రాజకీయ వ్యూహాలని రచిస్తూ ఉంటాడు, ప్రతి వ్యూహాలను రచిస్తూ ఉంటాడని చెప్పి ఇప్పుడు తాజాగా ఏం చేశారు, వాలంటీర్లని మూకుమ్మడిగా రాజీనామాలు చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పిలుపునిస్తున్నారు. ఆ మేరకు చాలా చోట్ల వాళ్ళు రాజీనామాలు చేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట విని. అయితే ఇక్కడ ఒక ఎత్తుగడ ఉంది. ఎందుకు రాజీనామాలు చేపిస్తున్నారు అనే దాని మీద రాబోయేటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే డెఫినెట్గా వాళ్ళు వాలంటీర్లుగా ఉండకూడదు అఫీషియల్గా. సో వాలంటీర్లుగా రాజీనామా చేస్తే వాళ్ళకి మామూలు పౌరుల్లాగానే, వాళ్ళు కామన్ పీపుల్ లాగానే వాళ్ళు కూడా ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రక్రియలో వాళ్ళు భాగస్వాములు కావచ్చు. అంటే వీళ్ళని భవిష్యత్తులో రాబోయే 2 రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలుసా? పోలింగ్ రోజున ఏజెంట్లుగా పెట్టాలనుకుని ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ రోజున ఏజెంట్గా పెట్టాలని అంటే వాలంటీర్లుగా రాజీనామా చేయాలి. వాలంటీర్లుగా రాజీనామా చేయకపోతే ఏజెంట్లుగా పెట్టడానికి లేదని చెప్పి ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ చెప్పింది వీళ్ళని ఎన్నికల ప్రక్రియలో పార్టిసిపేట్ చేయడానికి లేదు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీళ్ళ పార్టిసిపేషన్ ఉండటానికి లేదు అని చెప్పి చాలా క్లియర్గా ఎన్నికల కమిషన్ చెప్పింది. దానికి టిట్ ఫర్ టాట్ లాగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా స్కెచ్ చేశారు. వాళ్ళని ఏజెంట్లకు కూర్చోబెట్టడానికి మూకుమ్మడి రాజీనామాలు చేయండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాను, మీకే మళ్ళీ ఆ బాధ్యతలు అప్పచెప్తాను, తొలి సంతకం దాని మీదనే పెడతాను, నన్ను నమ్మండి, మీరు రాజీనామా చేయండి అని చెప్తున్నారు. రాజీనామా చేసిన వెంటనే వీళ్ళని ఏజెంట్లుగా పెడతారు. రేపు పోలింగ్ రోజు ఏంటి, అక్కడ కూర్చొని ఉంటాడు వాలంటీర్ అక్కడ కూర్చోనండి, ఎవరు ఏంటి మొత్తం అతనికి అవగాహన ఉంటుంది, కంప్లీట్ అవగాహన ఉంటుంది. పోలింగ్ బూత్లో కూర్చుంటే అక్కడ మ్యానిపులేట్ చేసేందుకు అవకాశం ఉంది. ఇది మాస్టర్ స్కెచ్. అందుకే చాలా క్లియర్గా ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ ఇప్పటికీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంది, వాలంటీర్లు అనేవాళ్ళు దూరంగా ఉండాలి, ఎలక్షన్ ప్రక్రియకి దూరంగా ఉండాలని చెప్పారు. అంతే. అసలు నీకు వాలంటీర్ పదవి నాకు అవసరం లేదన్నప్పుడు నీకు అసలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అధికారం లేదు కదా. ఎలక్షన్ కమిషన్కి అధికారమే లేదు. దీని మీద ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక మీరు వాలంటీర్ పదవికి రాజీనామా చేసినా మీరు పార్టిసిపేట్ చేయడానికి లేదు అని అంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. మా పౌర హక్కులకి, మా ప్రాథమిక హక్కులకి భంగం కలుగుతుందని చెప్పి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలా మాస్టర్ స్కెచ్ చేశారు. మాస్టర్ స్కెచ్ చేసి ఇప్పుడు అసలు వాలంటీర్ వ్యవస్థ అనేదాన్ని ఏర్పాటు చేసి ఆయన ఒక సొంత సైన్యంలాగా నడిపారు. దాదాపు 2,50,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళలో ఇప్పుడు మూకుమ్మడిగా రాజీనామా చేసినటువంటి వాళ్ళు కొన్ని వేలలో ఉన్నారు. సెలెక్టెడ్గా కొంతమందిని ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఈ మధ్య సేవారత్న, సేవా వజ్ర, సేవా పుత్ర ఏదో ఇచ్చారు అవార్డు ఎవరికి, వాలంటీర్లకి. సో వాళ్ళల్లో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళకి, వాళ్ళల్లో ఎవరైతే పోలింగ్ రోజు ఓట్లు వేయించగలరో వాళ్ళ చేత పర్టికులర్గా రాజీనామా చేపిస్తున్నారు. రాజీనామా చేయించి వాళ్ళని ఏజెంట్లుగా పెట్టడానికి. ఇప్పుడు 2,50,000 మందిని ఏజెంట్లుగా పెట్టడానికి అవకాశం లేకపోవచ్చు. బట్ పర్టికులర్గా కొంతమంది సెలెక్టెడ్గా హార్డ్ కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా ఉండేటువంటి వాళ్ళని రాజీనామాలు చేయించి వాళ్ళు పెట్టిస్తున్నారు. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి మధ్యలో నుంచి వచ్చినటువంటి ఆలోచన అన్నట్టుగా చెప్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ కారణంగా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. పంచాయతీరాజ్ వ్యవస్థని అపహాస్యం చేసేలాగా ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది. అసలు ఏం చెప్పింది రాజ్యాంగంలో ఉండేటువంటి 73వ అధికరణం ఏం చెప్పింది, 73, 74 అధికరణం ఏం చెప్పింది, చాలా క్లియర్గా
పంచాయతీరాజ్కు సంబంధించి కొన్ని అధికారాలు ఉన్నాయి, విధులు నిధులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ పంచాయతీరాజ్లో పంచాయతీరాజ్ శాఖ కింద ఎవరెవరు వస్తారు? సర్పంచ్, ఎన్నుకోబడ్డవాళ్ళు, ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు, సర్పంచులు, వార్డు మెంబర్స్ ఉంటారు, ఎంపీటీసీ ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు. ఇంతమంది ఉంటే వీళ్ళ ద్వారా కాకుండా ఈ వాలంటీర్ల ద్వారా చేయించడానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు? వాళ్ళకి మళ్ళీ 5,000 రూపాయలు ఆండోరియం ఇస్తూ, ఇప్పుడు వార్డు మెంబర్లకి సర్పంచ్కి వార్డు మెంబర్లకు లేదు, శాలరీ లేవు, వాళ్ళకి నామినల్గా ఇస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా ఇప్పుడు వాలంటీర్లకి ఏమో శాలరీ ఇస్తారు, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళకేమో శాలరీస్ లేవు. ఇది విచిత్రమైనటువంటి పరిణామం వాస్తవంగా. సో ఈ విచిత్రమైనటువంటి పరిణామం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. వాస్తవంగా అంతకుముందు జన్మభూమి కమిటీలను విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలను వేశారు. ఎవరితో వేశారు? పార్టీ కార్యకర్తలతో. ఇలా అక్కడ ఉండేటువంటి సర్పంచ్, అక్కడ ఉండేటువంటి వార్డు మెంబర్సు, డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచినటువంటి వాళ్ళు, ప్లస్ ఒక ఇద్దరు ఇంటలెక్చువల్గా ఉండేటువంటి వాళ్ళని, లేదా అక్కడ ఉండేటువంటి కొంత పెద్ద మనుషులుగా చాలామంది అయ్యేటువంటి వాళ్ళని వేశారు. అంతే తప్ప అడ్డగోలుగా కార్యకర్తలు వేయలేదు చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలని. కానీ ఆ జన్మభూమి కమిటీల మీదనే వ్యతిరేకత వినిపించింది అప్పట్లో. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? వాలంటీర్ వ్యవస్థని సమూలంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటు ఎమ్మెల్యేలతో పని లేదు, సర్పంచ్తో పని లేదు, ఎంపీటీసీతో పని లేదు, జెడ్పీటీసీతో పని లేదు, ఎవరితో పని లేకుండా డైరెక్ట్గా అక్కడ బటన్ నొక్కటం జగన్మోహన్ రెడ్డి, ఆ డబ్బులు వీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వటం, ఈ కార్యక్రమం పెట్టారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాలు పెట్టి, ఆ గ్రామ వార్డు సచివాలయాలు ఈయన ఒక ప్రైవేటు ఆఫీసుల్లాగా, అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లాగా అవి రూపకల్పన చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి వాటి మీద. అసలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మొత్తం వ్యవస్థే లేదు అన్నట్టుగా ఇప్పుడు క్రియేట్ చేసి అది చంద్రబాబు నాయుడు మీద నెడుతున్నారు. సో ఇప్పుడు 33 మంది వృద్ధులు చనిపోవడానికి కారణం కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వ్యవస్థ ఎందుకు ఆగిపోవాలి? పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది కదా, పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు కదా, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఉద్యోగులు దాదాపు 150,000 మంది వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ప్రత్యామ్నాయం కదా, వాళ్ళ చేత ఎందుకు మీరు పెన్షన్లు పంచలేకపోయారు? అంటే వాలంటీర్ల మీద వాళ్ళకి అవ్యాజ్యమైనటువంటి ప్రేమ ఉంది. ఆ వాలంటీర్లు ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కరుడు కట్టినటువంటి కార్యకర్తలు. వాళ్ళ ద్వారా ఈ డబ్బులు పంచడం, ఈ డబ్బులు పంచినటువంటి డబ్బులకి ప్రత్యామ్నాయంగా మాకు ఓట్లు కావాలి అని చెప్పి అడగడం. అంటే ఇది ఓటుకు నోటు కింద రాదా? ఖచ్చితంగా అది ప్రజాస్వామ్యం ఇస్తూ మళ్ళీ వాళ్ళని భయపించో లేదంటే సామధాన దండోపాయాల్ని ఉపయోగించి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్స్ మలచాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనంటే అది ఖచ్చితంగా ఓటుకు నోటు కింద వస్తుంది. ఓటుకు నోటు కేసు ఏ టైపు ఆ టైప్లోనే వస్తుంది. బట్ ఎన్నికల కమిషన్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంది. బట్ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి స్టెప్ని ఏ విధంగా ఎన్నికల కమిషన్ ఈసారి అడ్డుకోబోతుంది అనేది ఒక ఛాలెంజ్. అవును. సో వాలంటీర్ వ్యవస్థను కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాడుకోవాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. వాడకం మామూలుగా లేదు. మహేష్ బాబు చెప్తాడు సినిమాలో, వాడకం అంటే బ్రహ్మానందం అని ఏదో చెప్తాడు, వాడకం మామూలుగా వాడు. బ్రహ్మానందం ఎవరో ఆ సినిమాలో ఎంఎస్ నారాయణ హీరోగా, నువ్వు హీరోగా బాగా పనికొస్తావు అని చెప్పి ఆ వాడకం నుంచోబెట్టి వాడేస్తూ ఉంటారు. అవును. సో అలాగా వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు ఆయన ఉన్నంత వరకు వాడుకున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఏ విధంగా వాడాలా, ఎన్ని రకాలుగా వాడాలా, ఈవెన్ ఈసీ చెప్పినటువంటి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో దానికి అనుగుణంగా, అంటే ఇప్పుడు రాజీనామాలు చేస్తే ఇప్పుడు అడగడానికి ఛాన్స్ లేదు, వాలంటీర్ కాదు కాబట్టి. సో మరి ఇలాంటి కొత్త పుంతలు తొక్కుతోంది వాలంటీర్ వ్యవస్థని వాడుకోవడానికి సంబంధించి. చూద్దాం